ముందుగా మన తండ్రైన దేవునికి నా కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ ఉన్నాను. అలాగే ఈ గ్రూప్‌లో ఉన్న ప్రతి ఒక్కరికి కూడా నా హృదయపూర్వకమైన వందనములు తెలియజేస్తూ ఉన్నాను. ప్రియమైన వారలారా, గడిచిన దినాల్లో మనము పరిశుద్ధాత్మ దేవుని గూర్చి ధ్యానిస్తూ, పరిశుద్ధాత్మ యొక్క దైవత్వము, అలాగే దేవత్వంలో ఉన్న మిగిలిన ఇద్దరితో కలిసి ఆయన చేసిన కార్యాలు, అలాగే సృష్టిలో ఆయన పని, ఇశ్రాయేలులతో ఆయన సంబంధం, ఆ తర్వాత సంఘముతో ఆయన యొక్క సంబంధం వరకు కూడా మనము ధ్యానించాం. అయితే ఈరోజు పరిశుద్ధాత్ముడు, అలాగే క్రైస్తవుడు. అంటే క్రైస్తవునితో పరిశుద్ధాత్మ యొక్క పని. క్రైస్తవునికి, పరిశుద్ధాత్మునికి ఉన్న సంబంధాన్ని గూర్చి ఈరోజు మనము ధ్యానించబోతూ ఉన్నాం. చాలామంది పరిశుద్ధాత్మునితో క్రైస్తవునికున్న సంబంధాన్ని గూర్చి చాలా అపోహలు కలిగి ఉంటారు. ప్రస్తుత కాలంలో పరిశుద్ధాత్ముని గూర్చిన ఒక గందరగోళమైన ఆలోచన చాలామంది క్రైస్తవుల్లో ఉంది. పరిశుద్ధాత్ముని యొక్క అనుగ్రహం అంటే ఆయన పొందటం అనే ఒక పరిమాణం గురించి నేను మీకు తెలియజేశాను. పరిశుద్ధాత్మ యొక్క పరిమాణం అంటే ఆ యొక్క కొలత అనేది మనం జాగ్రత్తగా పరిశీలించినట్లయితే, ఆ కొలత మనకు అర్థమైతే పరిశుద్ధాత్ముని గూర్చిన ఎలాంటి గందరగోళానికి మనం గురికాం. చాలా మందికి ఈ యొక్క కొలత అనేది తెలియక ఒక ఒక విధమైన గందరగోళానికి గురవుతూ పరిశుద్ధాత్మకు సంబంధించిన అన్ని సందర్భాల్లో కూడా క్రైస్తవులకు వర్తిస్తాయి అని చెప్పేసి అనేక మంది భావిస్తూ ఉన్నారు. పరిశుద్ధాత్ముని యొక్క కొల పరిమాణం ఏ విధంగా అనుగ్రహించబడింది అనేది మొదట మనం గ్రహించినప్పుడు అటువంటి గందరగోళం నుండి మనం ముందుగా బయటకు వస్తాం. దేవుని యొక్క వాక్యాన్ని మనం పరిశీలించినట్లయితే యోహాను సువార్త 3వ అధ్యాయంలో ఒక మాట మనకు కనపడుతుంది. మనం చదువుకుందాం. యోహాను సువార్త 3వ అధ్యాయము 33వ వచనాన్ని చదువుకుందాం. ఆయన సాక్ష్యము అంగీకరించిన వాడు దేవుడు సత్యవంతుడను మాటకు ముద్ర వేసి ఉన్నాడు. ఏలయనగా దేవుడు తాను పంపిన వానికి కొలత లేకుండా ఆత్మను అనుగ్రహించును గనుక ఆయన దేవుని మాటలే పలుకును. ఈ వచనము ప్రభువైన యేసుక్రీస్తు వారికి సంబంధించిన వచనం. ప్రభువైన యేసుక్రీస్తు వారు ఈ వచనంలో కొలత లేని ఆత్మను పొందాడు. అంటే ఇక ఇంత ఆత్మ అని కాదు. వారితో పరిశుద్ధాత్మని సంబంధం అనే విషయాన్ని నేను చెప్పాను. సంఘంతో ఆయన సంబంధం అనే దానికంటే ముందు యేసుక్రీస్తు వారితో ఆయన సంబంధం ఎక్కడ నుండి, ఆయన భూమి మీద శరీరధారిగా జన్మించే దగ్గర నుండి ఆయన యొక్క పని అంటే పరిశుద్ధాత్మతో ఆయన యొక్క పని లేక సంబంధం ప్రారంభమై ఆయన ఆరోహణమైన తరువాత కూడా పరిశుద్ధాత్ముడు ఆయనతో సంబంధం కలిగి ఉన్నాడు. అంటే ఆయన పనితో సంబంధం కలిగి ఉన్నాడు అనే విషయాలు నేను చెప్తూ వచ్చాను. అందులో ఒకటి పరిశుద్ధాత్మతో ప్రభువు నింపబడటం. ఆ తర్వాత రెండవది అపోస్తుల కార్యం 2వ అధ్యాయము 1 నుండి 4-5 వచనాల్లో అపోస్తలులు పొందుకున్న పరిశుద్ధాత్మ.
వారు కుమ్మరింపబడ్డారు పరిశుద్ధాత్మ వారి మీద. వారు నింపబడ్డారు. పరిశుద్ధాత్మ అనే బాప్తిస్మంలో వారు ఉంచబడ్డారు. ఆ తరువాత పితరులు ఎవరి మీదైతే చేతులుంచారో వారు పరిశుద్ధాత్మను పొందుకున్నారు. ప్రభు అయిన యేసుక్రీస్తు వారు పొందిన పరిశుద్ధాత్మ యొక్క మెజర్మెంట్ కొలత, అపోస్తలులు పొందుకున్న పరిశుద్ధాత్మ యొక్క పరిమాణం, అలాగే అపోస్తలులు ఎవరికైతే చేతులుంచారో వారు పొందిన పరిశుద్ధాత్మ యొక్క కొలత, అలాగే పేతురు గారి యొక్క ప్రసంగం విని బాప్తిస్మం పొందిన 3000 మంది పొందిన పరిశుద్ధాత్మ యొక్క పరిమాణం. ఇవన్నీ కూడా వేరు వేరు పరిమాణాల్లో పరిశుద్ధాత్మ వారికి అనుగ్రహించబడ్డాడు. ప్రభు అయిన యేసుక్రీస్తు వారు పొందిన పరిశుద్ధాత్మ యొక్క పరిమాణం వేరు, అపోస్తలులు పొందిన పరిశుద్ధాత్మ పరిమాణం వేరు. పరిమాణం అంటే ఒక కొలత. అపోస్తలులు ఎవరి మీద చేతులుంచారో వారు పొందిన పరిమాణం వేరు. ఆ తరువాత 3000 మంది బాప్తిసం పొందినప్పుడు వారికి అనుగ్రహించబడిన పరిశుద్ధాత్మ యొక్క పరిమాణం వేరు. ఇలాగా పరిశుద్ధాత్మ యొక్క పరిమాణం గ్రహింపు మనం కలిగి ఉన్నప్పుడు, ఆ కొలతలు మనం తెలుసుకున్నప్పుడు ఎంత పరిమాణంలో పరిశుద్ధాత్ముడు ఎవరెవరికి గ్రహించబడ్డాడు అనే ఆ కొలత మనకు తెలిసినప్పుడు మనం గందరగోళానికి గురికాం. అది ఫస్ట్ విషయం. ఇక్కడ పరిశుద్ధాత్మ మీకు అనుగ్రహించబడును అని చెప్పిన వచనాలన్నీ కూడా చదువుతున్న ప్రతి క్రైస్తవుడు ఇదంతా క్రైస్తవులకే సంబంధించింది, విశ్వాసులకే సంబంధించింది అనుకున్నప్పుడు అక్కడే మనం గందరగోళానికి గురవుతున్నాం. కనుక మనము ప్రభు అయిన యేసుక్రీస్తు వారితో పరిశుద్ధాత్ముడు, అపోస్తలులతో పరిశుద్ధాత్ముడు, సంఘ నిర్వహణలో పరిశుద్ధాత్ముడు, సంఘాన్ని నిర్వహించటంలో పరిశుద్ధాత్మని యొక్క పని అనే దాని గూర్చి మనం గడిచిన పాఠంలో నేర్చుకున్నాం. ఎందుకంటే ఆ యొక్క సంఘ కార్యక్రమాలు లేక సంఘ ప్రభుత్వము నిర్వహించబడటంలో పరిశుద్ధాత్మని యొక్క పని ఉంది. కాబట్టి ఇదంతా కూడా సంఘానికి సంబంధించింది. అయితే ఇప్పుడు పరిశుద్ధాత్ముడు క్రైస్తవునితో ఎలా పనిచేస్తాడు? ప్రభువుతో పనిచేసిన విధానం వేరు, అపోస్తలులతో అపోస్తలులు చేతులుంచిన వారితో పనిచేసిన విధానం వేరు, అలాగే బయట ఉండి సంఘాన్ని డైరెక్ట్ చేసిన విధానం. ఇప్పుడు సంఘంలో ఒక విశ్వాసిగా నివసిస్తున్న క్రైస్తవునితో పరిశుద్ధాత్ముని యొక్క సంబంధం, సహవాసం, పని ఇవన్నీ వేరకుండా ఉంటాయి. ఇందులో క్రైస్తవునితోనే ప్రభు అయిన యేసుక్రీస్తు వారితో ఆయన ఆ ఉద్దేశం వేరు. ఆ తరువాత అపోస్తలులతో పరిశుద్ధాత్మని పని యొక్క ఉద్దేశం వేరు. అది పరిమితమైంది. అపోస్తలులతో పరిశుద్ధాత్మని యొక్క పని పరిమితమైంది. అది కొంతకాలానికి పరిశుద్ధాత్ముడు తన యొక్క పనిని, అంటే ఎప్పుడైతే వాక్యం అనేది గ్రంథస్థం చేయబడిందో, మత్తయి సువార్త నుండి ప్రకటన గ్రంథం వరకు అంతటితో పరిశుద్ధాత్మ యొక్క పని ఆగిపోయింది అనుకుంటారు. పరిశుద్ధాత్ముడు ఉన్నాడు, మాట్లాడాలి, ఇవన్నీ ఆ అపోస్తలులు కూడా మంది తెలియదు. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 13వ అధ్యాయము 8వ వచనం నుండి మనం చదువుకున్నట్లయితే,
ప్రేమ శాశ్వత కాలముండును అన్నాడు. ప్రేమ ఆత్మ ఫలములలో మొదటిది. అంటే గలతీ పత్రిక 5 అధ్యాయం 20 నుండి చదువుకుంటే అక్కడ కనిపించే వాటిలో ఆత్మ ఫలము అయితే ఆత్మ ఫలమేమనగా అని ప్రారంభించి ప్రేమ దగ్గర నుంచి మొదలు పెడతాడు. ఆత్మ ఫలములు శాశ్వతం. అంటే ఆత్మ పరిశుద్ధాత్మ ఒక క్రైస్తవునిలో నివసించినప్పుడు అతడు ఆత్మ ద్వారా పొందుకునేవన్నీ శాశ్వతం. వాటికి అంతం లేదు. కానీ కింద కొన్ని చెప్తున్నాడు. ప్రవచనములైనను, నిరర్థకములగును, భాషలైనను నిలిచిపోవును, జ్ఞానమైనను నిరర్థకమగును. మనము కొంత మట్టుకు ఎరుగుదుము, కొంత మట్టుకు ప్రవచించుచున్నాము గాని పూర్ణమైనది వచ్చినప్పుడు పూర్ణము కానిది నిరర్థకమగును. పూర్ణమైనది క్రైస్తవునితో పరిశుద్ధాత్మని పని పూర్ణమైనది. క్రైస్తవునికి ఇవ్వబడిన ఆత్మ నియమం పూర్ణమైనది. ఆత్మ నియమం అంటే క్రొత్త నిబంధన. అపోస్తలులు పరిశుద్ధాత్మను పొందుకున్నప్పుడు క్రొత్త నిబంధన సంపూర్ణం కాలేదు. అంటే గ్రంథస్థం చేయబడలేదు. కాబట్టి అది పూర్ణము కానిది. పూర్ణమైనది అనగా పరిశుద్ధాత్మ ద్వారా వ్రాయబడిన దేవుని యొక్క వాక్యం పూర్ణమైనది. ఈ పూర్ణమైనది వచ్చినప్పుడు పూర్ణము కానిది అనగా పైన చెప్పుకున్నాము భాషలు, ప్రవచనములు ఇవన్నీ కూడా ఏమవుతాయంటే నిరర్థకమైపోతాయి, కనిపించకుండా పోతాయి. దానికి ఉదాహరణ చెప్తున్నాడు. నేను పిల్లవాడనై ఉన్నప్పుడు పిల్లవాని వలె మాట్లాడి తిని, పిల్లవాని వలె తలంచి తిని, పిల్లవాని వలె యోచించి తిని, ఇప్పుడు పెద్దవాడనై పిల్లవాని చేష్టలు మానివేసి తిని. అంటే పౌలు యొక్క ఉద్దేశంలో పౌలుకు అనుగ్రహించబడిన పరిశుద్ధాత్మ కార్యములు అనగా వరములు ఉన్నాయి. ఆ వరములన్నీ పరిశుద్ధాత్మ ద్వారా దేవుడు జరిగించిన బాల్య దశ, క్రైస్తవ్యపు బాల్య దశ అంటున్నాడు. చాలా మంది ఇదే పరిపూర్ణమైన దశ అనుకుంటున్నారు. కాదు. సంఘము స్థాపించబడిన దినాల్లో జరిగించబడిన పరిశుద్ధాత్మ కార్యములన్నీ బాల్య దశ. పిల్లవాని చేష్టలు, చిన్నపిల్లల చేష్టలు అంటారు కదా, దాంతో పోలుస్తున్నాడు. మరి పెద్దతనం లేకపోతే పరిపూర్ణమైన వయస్సు అది దేంతో పోల్చబడింది అంటే పరిపూర్ణమైన దేవుని యొక్క వాక్యం ద్వారా జరిగించబడే కార్యములతో పోల్చబడినదే. ఇప్పుడు పెద్దవాడనై పిల్లవాని చేష్టలు మానివేసి తిని, ఇప్పుడు అద్దములో చూసినట్టు సూచనగా చూచుచున్నాము, అప్పుడు ముఖాముఖిగా చూతుము, ఇప్పుడు కొంత మట్టికే ఎరిగి ఉన్నాము, అప్పుడు నేను పూర్తిగా ఎరగబడిన ప్రకారము ఎరుగుదును. కాగా విశ్వాసము, నిరీక్షణ, ప్రేమ ఈ మూడును నిలుచును. వీటిలో శ్రేష్టమైనది ప్రేమయే. 14 అధ్యాయం 1వ వచనం. ప్రేమ కలిగి ఉండుటకు ప్రయాసపడుడి అన్నాడు. ఆత్మ సంబంధమైన వరములను ఆసక్తితో అపేక్షించుడి. అయితే ఇక్కడ గ్రహించవలసిన అసలు విషయం ఏమిటి అంటే ప్రేమ కలిగి ఉంటకు ప్రయాసపడమన్నాడు. సంఘములో ఆత్మ సంబంధమైన వరాలు ఉండాలి. వాటిని అపేక్షించండి, అంటే కలిగి ఉండాలని కోరుకోండి. కోరుకుంటే, అపేక్ష కలిగి ఉంటే పరిశుద్ధాత్ముడు వాటిని మీకు ఇస్తాడు. కానీ ప్రయాస పడటానికి కావలసింది దేనికోసం అంటే ప్రేమ కోసం. అంటే ఎందుకు అంటే 13 అధ్యాయం 13 వచనంలో కాగా విశ్వాసము, నిరీక్షణ, ప్రేమ ఈ మూడు నిలుచును. నిలబడేది ఏమిటి అంటే ఆత్మ ఫలములు. ఈ మూడు ఎక్కడ ఉంటాయి? విశ్వాసము, నిరీక్షణ, ప్రేమ. ఆత్మ ఫలముల యొక్క పట్టికలో ఈ మూడు ఉంటాయి. ఇవి నిలబడతాయి. ఇందులో కూడా శ్రేష్టమైంది ప్రేమ. అందుకే ప్రేమ కలిగి ఉంటే ప్రయాసపడమన్నాడు. వరములు అపేక్షించాలి. అంటే దేవుడు నాకు ఈ వరం ఇస్తే బాగుండు, దీని ద్వారా నేను పరిచర్య చేస్తానని అపేక్ష మంచిదే. కానీ అపేక్షించడం ద్వారా పరిశుద్ధాత్ముడు ఒకవేళ నీకు వాటిని అనుగ్రహించకపోవచ్చు. అది అత్యంత ప్రాముఖ్యమైనది ఏమి కాదు. కానీ అత్యంత ప్రాముఖ్యమైనది ఏంటంటే
ప్రయాసతో సంపాదించుకోవాల్సింది ఏమిటంటే ఆత్మ ఫలములలో మొదటిది శ్రేష్టమైనదైన ప్రేమ. అంటే క్రైస్తవుడు దేని పట్ల లక్ష్యం కలిగి ఉండాలి? గురి కలిగి ఉండాలి? ప్రయాస కలిగి ఉండాలంటే ఆత్మ ఫలముల కొరకు, ఆత్మ వరముల కొరకు కాదు. ఎందుకంటే పౌలు గారే చెప్పాడు ఇక్కడ. ఇవన్నీ ఏమవుతాయంట? ప్రవచనములైనను, నిరర్థకములగును, భాషలైనను నిలిచిపోవును. నిలిచిపోతాయి కొంతకాలానికి. నిలిచిపోయే వాటి గురించి, నిరర్థకమైన వాటి గురించి మీరు ప్రయాసపడొద్దు గానీ, ప్రేమ కలిగుంట కంటే ఆత్మ ఫలముల కొరకు మీరు ప్రయాసపడమని ఆనాటి సంఘానికి పౌలు గారు చెప్పాడు. అప్పటికి పరిశుద్ధాత్మ వరాలు ఇంకా ఉన్నాయి. సంఘంలో పరిశుద్ధాత్మ వరాలతో కూడిన పరిచర్య జరుగుతుంది. ఎందుకంటే ఇంకా దేవుని యొక్క వాక్యము పరిపూర్ణముగా గ్రంథస్థం చేయబడలేదు. అందుకే ఇక్కడ పౌలు గారు చెప్తూ పూర్ణమైనది, పూర్ణము కానిది అనే విషయాన్ని ఆయన ఇక్కడ ఎంతో స్పష్టంగా మాట్లాడారు. కనుక ఇక్కడ మనము గ్రహించవలసిన విషయం ముందు ఈ తేడా మనం తెలుసుకోవాలి. అపోస్తలులతో పనిచేసిన పరిశుద్ధాత్మ పర్మనెంట్ కాదు, శాశ్వతం కాదు. కొంతకాలానికి ఆ పరిశుద్ధాత్మ పని ఆగిపోతుంది. కానీ ఆగిపోకుండా 2000 సంవత్సరాల క్రితము పేతురు యొక్క బోధ విన్న 3000 మంది పొందుకున్న పరిశుద్ధాత్మ యొక్క పరిమాణము క్రీస్తు ప్రభు రాక వరకు కూడా నిలిచి ఉంటుంది. మీరు గమనించండి. ప్రభువుతో పనిచేసిన పరిశుద్ధాత్మ యొక్క పరిమాణము ఆయన సంఘ స్థాపన వరకు జరిగింది. అంతటితో అయిపోయింది. సంఘ స్థాపనకు ముందుగా అపోస్తలులు పరిశుద్ధాత్మను ఎప్పుడైతే పొందుకున్నారో ప్రభువుతో చేసిన పని ఆగిపోయి అపోస్తలులతో పని ప్రారంభించాడు పరిశుద్ధాత్ముడు. అపోస్తలులతో ప్రారంభించి అపోస్తలులు ఎప్పుడైతే సంపూర్ణంగా ఈ యొక్క గ్రంథ రచన జరిగించారో అపోస్తలుల పని ఆగిపోయి ఆ తరువాత క్రైస్తవునితో పరిశుద్ధాత్మని యొక్క పని ప్రారంభమైంది. ఎప్పుడు పెంటెకోస్తు రోజే క్రైస్తవునితో అంటే 2 కొలత అక్కడున్నాయి. ఒకటి అపోస్తలుడికి ఇవ్వబడిన కొల పరిమాణము, 2 క్రైస్తవునికి ఇవ్వబడిన పరిశుద్ధాత్మని యొక్క కొల పరిమాణం. ఈ 2 అక్కడే పుట్టాయి. కానీ అపోస్తలుల యొక్క ఆ పని కొరకు ఇవ్వబడిన కొల పరిమాణము కొంతకాలానికి ఆగిపోయింది. కానీ పరిశుద్ధాత్మనికి ఇవ్వబడిన కొల పరిమాణముతో కూడిన సంబంధం, పని అప్పటి నుండి ఇప్పటి వరకు కొనసాగుతూ ఉంది అనే సత్యాన్ని ప్రతి విశ్వాసి, ప్రతి క్రైస్తవుడు మొదట గ్రహించినప్పుడు గందరగోళంలో నుంచి బయటకు వస్తారు. ఈ సత్యాన్ని మనం చాలా జాగ్రత్తగా గ్రహించవలసిన వారమై ఉన్నాం. ఏది దేవుడు నిరంతరము జరగాలని కోరుకున్న పరిశుద్ధాత్మ యొక్క పని అనేది మనం మొదట దృష్టి పెట్టాలి. కానీ ఈనాటికి కూడా సంఘంలో లేకపోతే క్రైస్తవ్యంలో విపరీతమైన బోధ ఏమిటంటే కొంతమంది పాటలు కూడా రాశారు. ప్రభువా పెంతుకోస్తు అనుభవం ఇవ్వు, పెంతుకోస్తు నాటి కుమ్మరింపు ఇవ్వు, పెంతుకోస్తు నాటి ఆ వరములు ఇవ్వు, ఆ పెంతుకోస్తు నాటు దిగొచ్చిన మంట మా మీద కూడా దిగిరమ్ము, దిగనిమ్ము, అనుగ్రహించు, పెంతుకోస్తు అనుభవం ఇక్కడున్న వాళ్ళందరి మీద కూడా అని ప్రార్థన చేస్తూ ఉన్నారు. ఇది ఎంత భయంకరమైన పరిస్థితి. దీనికి కారణం ఏంటంటే ఈ వేరియేషన్ అంటే ఈ వ్యత్యాసం, ఈ కొల పరిమాణం యొక్క వ్యత్యాసం గ్రహించాలి. అది ఆయన తన శిష్యులకు మాత్రమే వాగ్దానం చేశాడు అన్న సంగతి గ్రహించలేకపోవటం దురదృష్టం. క్రైస్తవునికి ఇవ్వబడిన శ్రేష్టమైన పని ఉంది. అపోస్తులకి ఇవ్వబడిన పని తాత్కాలికమైంది. ఆ పని కోసం ఇవ్వబడిన పరిశుద్ధాత్మ వరం తాత్కాలికమైంది. ఆ కుమ్మరింపు తాత్కాలికమైంది. ఆ కుమ్మరింపు ద్వారా వాళ్ళు చేసిన సూచక్రియలు, అద్భుతాలు, ఇంకా ఆ యొక్క భాషలు మాట్లాడే కార్యాలు, ప్రవచనాలు, ఇవన్నీ కూడా అది తాత్కాలికమైంది అన్న సంగతి చాలా మంది గ్రహించలేకపోతున్నారు. అసలు అపోస్తలులకే ఎందుకు ఆ యొక్క పరిశుద్ధాత్మను దేవుడు అనుగ్రహించాడు ఆ వరాన్ని అంటే అది ఆ అపోస్తలుడు
ఆ గొప్ప కార్యాలు జరిగించడానికి, రెండవది అసలు అపోస్తలులు అని పిలువబడటానికి వారికి ఇవ్వబడిన క్వాలిటీస్ లేకపోతే యోగ్యతల్లో ఒకటి ఈ పరిశుద్ధాత్మ వరములను కలిగి ఉండుట అనే సత్యాన్ని మనము చాలా జాగ్రత్తగా గ్రహించవలసిన వారమై ఉన్నాం. ఇది చాలా మంది మర్చిపోతున్నారు. పౌలు గారు కొరింథీయులకు రాస్తూ ఈ విషయాలు తెలియజేస్తూ ఉన్నారు. కొరింథీయులకు రాసిన పత్రిక 12వ అధ్యాయం 12వ వచనాన్ని మనం చదువుకుందాం. 2వ కొరింథీ పత్రిక 12వ అధ్యాయం 12వ వచనం. సూచక క్రియలను, అద్భుతములను, మహత్కార్యములను చేయుట వలన అపొస్తలుని యొక్క చిహ్నములు పూర్ణమైన ఓర్మితో మీ మధ్యను నిజముగా కనపరచబడెను. అంటే పౌలు అపోస్తలుడా కాదా అనే సందేహం కొరింథీ సంఘంలో ఏర్పడింది. కొందరు పౌలు యొక్క అపోస్తలత్వాన్ని గూర్చి సందేహం వెలిబుచ్చారు. అప్పుడు పౌలు గారు, నేను కూడా అపోస్తలుడనే, నేను తక్కువ అనేం కాదు. కాబట్టి అక్కడ అంటాడు 11వ వచనంలో, నేను అవివేకినైతిని, మీరే నన్ను బలవంతం చేసితిరి. నేను మీ చేత మెప్పు పొందవలసిన వాడను. ఏలయనగా నేను ఏమాత్రపు వాడను కాకపోయినను మిక్కిలి శ్రేష్ఠులైన ఈ అపోస్తలుల కంటే నేను ఏ విషయంలోనూ తక్కువ వాడను కాను. నేను అపోస్తలుడనే. మీరు నన్ను తక్కువ చేసి మాట్లాడొద్దు. నేను అపోస్తలుడుగా ఉండటానికి ఇదిగో గుర్తులు. సూచక్రియలు చేయటం, అద్భుతాలు చేయటం, మహత్కార్యాలు చేయటం, ఇవన్నీ చేయుట ద్వారా అపోస్తలుని యొక్క చిహ్నములు నా యందు పూర్ణమైన ఓర్మితో నిజముగా మీ మధ్య కనపరచబడ్డాయి. ఓ కొరింథీయులారా, మర్చిపోబాకండి, నేను అపోస్తలుని. అంటే పౌలు తన అపోస్తలత్వానికి నిదర్శనంగా లేక గుర్తింపుగా ఏం చెప్పుకుంటున్నాడంటే, పరిశుద్ధాత్మ ద్వారా తనకు అనుగ్రహించబడిన ఈ యొక్క వరాలను గూర్చి ఆయన చెప్పుకుంటున్నాడు. కనుక అపోస్తలుని యొక్క పరిచర్యలోను, అపోస్తలుని యొక్క గుర్తింపులోను ఈ వరముల యొక్క ప్రాముఖ్యత ముందస్తుగా వాగ్దానము చేయబడి, ప్రభువైన యేసుక్రీస్తు వారి ద్వారా వాగ్దానము చేయబడి, ఆ వాగ్దాన నెరవేర్పుగా అనుగ్రహించబడి ఆ యొక్క కార్యాలు జరిగించబడ్డాయి. కనుక వ్యత్యాసాన్ని గమనించండి. కొంతకాలానికి ఆ ఇవ్వబడిన పరిశుద్ధాత్మని యొక్క పరిమాణం కూడా అంతరించిపోయి, శాశ్వతంగా నిలబడిన పరిశుద్ధాత్మని యొక్క పరిచర్య లేక పని ఎవరితో అంటే అది క్రైస్తవునితో అనే సత్యాన్ని ప్రతి ఒక్కరూ గ్రహించినప్పుడు అపోస్తలుల కంటే మనమే గొప్పవారం అన్న సంగతి, అంటే ఎందులో పరిశుద్ధాత్మ యొక్క పనిలో లేక మనకు అనుగ్రహించబడిన పరిశుద్ధాత్మని యొక్క పనిలో అనే సత్యాన్ని మనం గ్రహిస్తాం. అది గ్రహించకుండా అపోస్తలులకు ఇవ్వబడిన పరిశుద్ధాత్మను గూర్చి నేటి క్రైస్తవులు ఇంకా బోధిస్తూ ఆ పరిశుద్ధాత్మను గూర్చి ప్రార్థించమని, ఆ పరిశుద్ధాత్మను పొందుకోవాలని, ఆ పరిశుద్ధాత్మ కార్యాలు జరిగించాలని బోధించటం, ప్రార్థించటం చాలా దురదృష్టకరం. కనుక ఇది మనం చాలా జాగ్రత్తగా గ్రహించాలి. ఎప్పుడు పరిశుద్ధాత్మ యొక్క పని అసలు క్రైస్తవంలో ప్రారంభమైంది అనేది మనం చూసినట్లయితే, యోహాను సువార్త 3వ అధ్యాయంలో మనము ఈ వచనాన్ని చూడగలం. యోహాను సువార్త 3వ అధ్యాయం. యోహాను సువార్త 3వ అధ్యాయము 3వ వచనం నుండి మనం చదువుకుందాం. అందుకు యేసు అతనితో ఒకడు, క్రొత్తగా జన్మించితేనే కాని అతడు దేవుని రాజ్యమును చూడలేడని నీతో నిశ్చయముగా చెప్పుచున్నాను నేను. అందుకు నీకోదేమో, ముసలివాడైన మనుషుడు ఎలాగు జన్మింపగలడు? రెండవ మారు తల్లి గర్భమందు ప్రవేశించి జన్మింపగలడా అని ఆయనను అడుగగా, యేసు ఇట్లనెను, ఒకడు నీటి మూలముగాను ఆత్మ మూలముగాను జన్మించితేనే కాని దేవుని రాజ్యములో ప్రవేశింపలేడని నీతో నిశ్చయముగా చెప్పుచున్నాను. శరీర మూలముగా జన్మించినది శరీరమును, ఆత్మ మూలముగా జన్మించినది ఆత్మయునయున్నది. మీరు క్రొత్తగా జన్మింపవలనని నేను మీతో చెప్పినందుకు ఆశ్చర్యపడవద్దు. కనుక ఆత్మ మూలముగా జన్మించుటతోనే, అనగా క్రొత్తగా జన్మించుట ఎప్పుడైతే ఒక క్రైస్తవునిలో సంభవిస్తుందో ఆ వ్యక్తి ఆ రోజు నుండే పరిశుద్ధాత్మ కలిగి ఉంటాడు.
పరిశుద్ధాత్మ యొక్క పరిశుద్ధాత్మ బహుమానముగా, వరముగా క్రైస్తవునికి దేవుడు అనుగ్రహించటం ఇక్కడ మనం చాలా జాగ్రత్తగా గ్రహించగలం. కనుక మనం ఈ మాట ఆలోచించినట్టు ఇక్కడే పరిశుద్ధాత్మని యొక్క పని లేక పరిచర్య క్రైస్తవునిలో ప్రారంభమవుతుంది. ఇక మనము రెండవ విషయాన్ని జాగ్రత్తగా పరిశీలించినట్లయితే, అంటే ఇక్కడ ప్రారంభమైన పరిశుద్ధాత్మని యొక్క పని. ఆత్మ లోపల నివాసం లేక అంతర్నివాసం, పరిశుద్ధాత్మ యొక్క అంతర్నివాసం ఎవరిలో? క్రైస్తవునిలో. ఇన్ డ్వెల్లింగ్ ఆఫ్ ద స్పిరిట్. అంటే పరిశుద్ధాత్మని యొక్క అంతర్నివాసం గురించి మనం ఆలోచించినప్పుడు మొదటి కొరింథీ పత్రిక 6వ అధ్యాయము 19వ వచనం మనం చదువుకున్నట్లయితే అక్కడ కనపడుతుంది. మొదటి కొరింథీ పత్రిక 6వ అధ్యాయము మనం చదువుకున్నట్లయితే ఈ మాట మనం పరిశీలించగలం. 19వ వచనాన్ని చదువుకుందాం. మీ దేహము దేవుని వలన మీకు అనుగ్రహింపబడి మీలోనున్న పరిశుద్ధాత్మకు ఆలయమై ఉన్నదని మీరు ఎరుగరా? మీరు మీ సొత్తు కారు. మనము భౌతికమైన మెటీరియల్తో ఒక బిల్డింగ్ కడతాం. ఆ బిల్డింగ్కి దేవాలయం అని పేరు పెడతాం. అందులో మన ఉద్దేశం ఏమిటి అంటే, ఆ బిల్డింగ్ ఒక బాహ్య సంబంధమైన రూపం అయితే లోపల దేవుడు నివసిస్తున్నాడు, ఇది దేవుడు నివసించే స్థలము, ఇక్కడ దేవుడు ఉంటాడు అనేది మనుషుల యొక్క ఉద్దేశం. అయితే ఇక్కడ గ్రహించవలసిన సత్యం ఏమిటి అంటే, అది దేవుని నివాసం కాదు. సొలొమోనే చెప్పాడు, నిశ్చయముగా దేవుడు ఈ ఆలయం ముందు నివాసము చేయడు అని. అంత అద్భుతమైన ఖరీదైన దేవాలయం కట్టినా సొలొమోనుకు గ్రహింపైన సంగతి ఏమిటంటే, ఈ ఆలయములో దేవుడు నివాసం చేయడు అని. ఇక పౌలు గారు చెప్తూ ఉన్నాడు ఇక్కడ, దేవుడు కట్టిన ఇంకొక ఆలయం ఉంది. ఆ ఆలయం ఏమిటంటే మానవ దేహం. మానవ దేహం యొక్క రూపకర్త, శిల్పి, నిర్మాణకుడు దేవుడే. ఎందుకు ఈ దేహాన్ని దేవుడు తయారు చేసుకున్నాడు అనే కారణాలు చాలా ఉన్నాయి. అందులో ఒక కారణం తన ఆత్మను అందులో నివసింప చేయటం. కనుక పరిశుద్ధాత్మను మన దేహము లోపల నివసింప చేయటమే దేవుడు కట్టుకున్న ఆలయమైన మానవ దేహం అనే యొక్క ఆ రూప నిర్మాణానికి ఒక కారణం. కనుక పరిశుద్ధాత్ముడు మన లోపల అంటాడు, ఇక్కడ అంటున్నాడు, మీ దేహము దేవుని వలన మీకు అనుగ్రహింపబడి, అంటే ఈ దేవాలయం కట్టబడింది. మీలోనున్న పరిశుద్ధాత్మకు ఆలయమై ఉన్నది. మీలోనున్న పరిశుద్ధాత్మకు అంటే మీ లోపల పరిశుద్ధాత్ముడు ఉన్నాడు. ఆయన బయట ఆలయం ఉంది. ఆ ఆలయమే ఆ రూపమే మనం. మన లోపల మన దేహాన్ని దేవుడు ఆలయంగా నిర్మాణం చేసుకొని మన లోపల ఆ పరిశుద్ధాత్ముడు నివసిస్తున్నాడు అనేది ఎంత అద్భుతమైన విషయం. ఆ తర్వాత ఎందుకు ఈ విషయాన్ని చెప్పవలసి వచ్చింది అంటే, కొరింథీ సంఘంలో జారత్వం జరుగుతుంది. జారత్వాన్ని అక్కడ ఆయన నిషేధిస్తూ ఉన్నాడు. జారత్వం చేసేవాడు చూడండి ఇక్కడ, మనుషుడు చేయు ప్రతి పాపమును దేహమునకు వెలుపల ఉన్నది గాని జారత్వము చేయువాడు తన సొంత శరీరమునకు హానికరముగా పాపము చేయుచున్నాడు. అంటే సొంత శరీరంతో ఆ పని చేస్తున్నాడు కాబట్టి ఆ శరీరం లోపల ఉన్న పరిశుద్ధాత్ముడు ఆయన మన మాలిన్యాన్ని ఆయనకు అంటిస్తున్నాము. పాపము ద్వారా పరిశుద్ధాత్ముని దేవుని మనసు నొప్పిస్తున్నాము. కనుక మీరు ఆ పాపం చెయ్యొద్దు. ఎందుకంటే మీ దేహం మీది కాదు, అది దేవునిది. అంత మాత్రమే కాదు, అది దేవుని నివాస స్థలం. దేవుడు మీలో నివసిస్తున్నాడు. ఈ సత్యాన్ని మీరు గ్రహించండి అని కొరింథీయులకు పౌలు గారు హెచ్చరిస్తూ ఉన్నాడు. పరిశుద్ధాత్ముని యొక్క అంతర్నివాసము ఎవరిలో అంటే క్రైస్తవునిలో, అపోస్తలుల్లో కాదు. అపోస్తలులు నింపబడ్డారు, పూర్తిగా నింపబడి పరిశుద్ధాత్ముని యొక్క ఆధీనంలోనికి వెళ్ళిపోయారు. పరిశుద్ధాత్ముడు వారిలో ఉండి మాట్లాడారు.
వారిలో ఉండి గ్రంథ రచన జరిగించారు. వారు పరిశుద్ధాత్ముని యొక్క ఆధీనంలోనికి పూర్తిగా వెళ్ళిపోయారు. ఇది గ్రహించాలి. ఇక్కడ పరిశుద్ధాత్ముని యొక్క ఆధీనంలో మనం ఉండం కానీ, పరిశుద్ధాత్ముడు మనలో నివసించుట ద్వారా ఆయన మనకు అనుగ్రహించిన వాక్యపు ఆధీనంలోనికి మనం వెళ్ళిపోతాం. ఒక క్రైస్తవుడు వాక్యపు ఆధీనములోనికి వెళ్ళిపోయి వాక్యము చేత భద్రపరచబడుతూ ఉన్నప్పుడు పరిశుద్ధాత్ముడు అతని లోపల నివసిస్తూ ఉంటాడు. ఆయన పని వేరుగా ఉంది. ఇంకా ఆయన ఏం చేస్తాడు అనే విషయాలు మనం జాగ్రత్తగా పరిశీలన చేసినట్లయితే పరిశుద్ధాత్ముని యొక్క ఆ ఆ అంతర నివాసాన్ని గూర్చి మనము ఆలోచించినప్పుడు పరిశుద్ధాత్ముడు క్రైస్తవునికి ఇవ్వబడిన ఆ అంతర్ నివాసము యొక్క ఉద్దేశాన్ని మనం జాగ్రత్తగా గమనించినట్లయితే ఆయన మనలను తన ఆత్మ ద్వారా ముద్రించాడు. అంటే ఎందుకు ఆయన లోపల ఉన్నాడు అంటే ఆయన అంటే ఇప్పుడు మనం ఒక అప్లికేషన్ ఫామ్ చూసినప్పుడు ఆ ఫామ్ మీద ముద్ర ఉంటుంది. ఆ ముద్ర ఉన్నంత కాలము కూడా ఆ యొక్క అప్లికేషను అధికారాన్ని చలాయిస్తుంది. ఆ అప్లికేషన్‌లో ఉన్నవన్నీ కూడా ఆ అప్లికేషను పెట్టబడిన వ్యక్తికి అనుగ్రహించబడతాయి. ఒక ఒక ఉదాహరణ మనం చెప్పుకుంటే ఒక వ్యక్తి ప్రభుత్వానికి ఒక అప్లికేషన్ పెట్టుకున్నాడు. అందులో తనకు నివాస స్థలం లేదని, అలాగే తాను స్వయంగా ఆ నివాస స్థలాన్ని నిర్మించుకోలేడని, కాబట్టి ప్రభుత్వం వారు నా యందు దయ ఉంచి నాకొక నివాస స్థలాన్ని, నాకొక నివాస గృహాన్ని, అవన్నీ వాటికి కావలసిన మెటీరియల్‌ని, నిర్మించుటకు కావలసిన ధనాన్ని, ఇంకా కొన్ని వసతులని ఇవ్వమని అందులో అర్జీ పెట్టుకున్నాడు. ప్రభుత్వం వారు దానికి ఆమోదించి ఆ ప్రభుత్వాధికారి యొక్క సంతకంతో కూడిన సీల్ అనగా ముద్ర వేస్తాడు. ఈ ముద్ర ఆ అప్లికేషన్ అతనితో ఉన్నంత కాలము కూడా ప్రభుత్వము అతనికి భూమి మంజూరు చేస్తుంది. అందులో అంటే ఆ అప్లికేషన్‌లో ఉన్నవన్నీ అతనికి ఇవ్వబడతాయి. ఆ అప్లికేషను అతనితో ఉన్నంత వరకు కూడా అతనికే సొంతం అవుతాయి. దాన్ని అతను పోగొట్టుకోకూడదు. పొరపాటున అది పోయిన తర్వాత ఎవరైనా వచ్చి ఇది నాది అని ఆక్రమించడానికి ప్రయత్నిస్తే అప్పుడు ప్రభుత్వం వారు ఇది మీది అని చెప్పుటకు మీ ఇద్దరి దగ్గర ఉన్న రుజువులు ఏమిటి అని అడిగితే ఇతని దగ్గరున్న అప్లికేషన్ చూపించగలిగినప్పుడు ఇతను దాని యొక్క హక్కుదారుడుగా నిరంతరము కొనసాగుతాడు. ఒకవేళ దాన్ని పోగొట్టుకుంటే అయ్యా నాకు ప్రభుత్వం వారు ఇచ్చారు కానీ నేను దాన్ని పోగొట్టుకున్నాను అంటే అతను మరలా సమస్యలో పడే అవకాశం ఉంటుంది. దానిని తనకు ప్రభుత్వం ద్వారా ప్రభుత్వమే ఇచ్చిందని రుజువుపరుచుకోవటానికి అతను ఇంకా చాలా కష్టాలు పడాల్సి వస్తుంది. ఇదే మనకు దేవుడు అనుగ్రహించిన పరిశుద్ధాత్ముని యొక్క విధానం. కనుక పరిశుద్ధాత్ముడు మనకు ముద్ర వేశాడు. ఆయన మనలను ముద్రించాడు. ఇది మనం జాగ్రత్తగా గ్రహించవలసిన వారమై ఉన్నాం. చూడండి ఎఫెసీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయం మనం చదువుకుందాం. ఎఫెసీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయము 30వ వచనాన్ని మనం చదువుకున్నట్లయితే ఈ మాట కనపడుతుంది. 30వ వచనం చూడండి. దేవుని పరిశుద్ధాత్మను దుఃఖపరచకుడి, విమోచన దినము వరకు ఆయన యందు మీరు ముద్రింపబడి ఉన్నారు అంటాడు. And grieves not the Holy Spirit of God, whereby ye are sealed unto the day of redemption. విమోచన దినము వరకు అంటే క్రీస్తు ప్రభు యొక్క రాకడ వరకు తన ముద్రను దేవుడు మనకు అనుగ్రహించాడు. పరిశుద్ధాత్మ అనే ముద్రను అంటే ఆత్మ చేత మనల్ని ముద్రించాడు. ఆత్మ మనలో నివసిస్తూ ఉన్నాడు. కనుక మనకు అనుగ్రహించబడిన పరిశుద్ధాత్ముని యొక్క ముద్ర లేక ఆ అనుగ్రహించబడిన విధానము
వరాలు ఆగిపోయేంత వరకో, ఇంకేదో జరిగేంత వరకో కాదు కానీ, క్రీస్తు ప్రభు రాకడ వరకు ఉండే పరిశుద్ధాత్మ వరాన్ని మనం పొందుకున్నాం. ఇప్పుడు మీరు ఆలోచించండి. అపోస్తలులు పొందుకున్న పరిశుద్ధాత్మ శాశ్వతమైనదా? గొప్పదా? వాళ్ళు ఎవరి మీద చేతులుంచారో వారు పొందుకున్న పరిశుద్ధాత్మ వరం శాశ్వతమైనదా? గొప్పదా? లేక దేవుడు క్రైస్తవునిగా నీకు నాకు అనుగ్రహించిన పరిశుద్ధాత్మని యొక్క పరిమాణము గాని, ఆ కాల పరిమితి గాని గొప్పదా? ఆలోచించండి. విమోచన దినం వరకు, ప్రభు రాకట వరకు కూడా మనము ఆ ఆత్మ చేత ముద్రించబడి ఉన్నాము అనే సత్యాన్ని మనం చాలా జాగ్రత్తగా గ్రహించాలి. కనుక మనం ముద్రించబడ్డాం. చూడండి, ఆ ముద్రించబడిన వారు ఎవరు అంటే క్రైస్తవులు. అలాగే ముద్ర ఏమిటి? ఇంకుతో కాదు దేవుడు ముద్రించింది. ఆయన ఆత్మతో ముద్రించాడు. అదే ఎఫెసీ పత్రిక 1వ అధ్యాయము 13 వచనాన్ని మనం చదువుకున్నట్లయితే అక్కడ ఈ మాట మనకు కనపడుతుంది. ఎఫెసీ పత్రిక 1వ అధ్యాయము 13 వచనాన్ని మనం చదువుకుందాం. మీరును సత్యవాక్యమును అనగా మీ రక్షణ సువార్తను విని క్రీస్తునందు విశ్వాసముంచి వాగ్దానము చేయబడిన ఆత్మ చేత ముద్రింపబడితిరి. జాగ్రత్త గ్రహించాలి. అంటే ఏ ఆత్మను అపోస్తలులకు వాగ్దానం చేశాడో ప్రభువారు, ఆ వాగ్దాన ఆత్మ అంటే వాగ్దానము చేయబడిన ఆత్మ ద్వారా మనం ఏమయ్యామంటే ముద్రించబడ్డాం. ఇక్కడ ఒక విషయాన్ని మనం గ్రహించాలి. ఏమిటి అంటే పరిశుద్ధాత్మ వాగ్దానము కేవలము అపోస్తలులకు మాత్రమే కాదు కానీ మనకు కూడా దానిని దేవుడు అనుగ్రహించాడు అనే సత్యాన్ని జాగ్రత్తగా మనం గ్రహించాలి. అంటే పరిశుద్ధాత్మ యొక్క వాగ్దానములో మనము కూడా పాలిభాగాన్ని కలిగి ఉన్నాము. ఇది మనం గ్రహించాలి. యోహాను సువార్త 14వ అధ్యాయము 17వ వచనాన్ని మనం గమనించినట్లయితే ఈ మాట మనకి కనపడుతుంది. కనుక క్షమించండి, 14వ అధ్యాయం కాదు, 7వ అధ్యాయము 37, 39 వచనాలు మనం చదువుకుందాం. 7వ అధ్యాయం యోహాను సువార్త 7వ అధ్యాయం చూడండి. యోహాను సువార్త 7వ అధ్యాయము 37 వచనం నుండి మనం చదువుకున్నట్లయితే, ఆ పండుగలో మహాదినమైన అంత్యదినమున యేసు నిలిచి ఎవడైనను దప్పిగొని నీడల నా ఎద్దుకు వచ్చి దప్పి తీర్చుకొనవలెను. నా యందు విశ్వాసముంచు వాడెవడో లేఖనము చెప్పినట్టు వాని కడుపులో నుండి జీవజల నదులు పారునని బిగ్గరగా చెప్పెను. నా యందు విశ్వాసముంచు వారు పొందబోవు ఆత్మను గూర్చి ఆయన ఈ మాట చెప్పెను. పొందబోవు ఆత్మను గూర్చి అనగా అపోస్తలులు మాత్రమే కాదు, మనము కూడా ముందుగా వాగ్దానము చేయబడ్డాం. అంటే వాగ్దానానికి మనం కూడా పాత్రులమయ్యాం. అట్లయితే ప్రభు అదే ఇక్కడ చెప్తున్నాడు. ఎఫెసీయులకు రాసిన పత్రికలో మనం ఇందాక చదువుకున్న భాగానికి వస్తే, మీరును సత్యవాక్యమును అనగా మీ రక్షణ సువార్తను విని క్రీస్తునందు విశ్వాసం ఉంచి వాగ్దానము చేయబడిన ఆత్మ చేత ముద్రింపబడితిరి అన్నాడు. మనకు వాగ్దానం చేయబడిన ఆత్మ, ఆ ఆత్మ చేత మనము ముద్రించబడ్డాము. అలా ముద్రించబడుట అనేది ఎంతవరకు అంటే లిమిటెడ్ టైం కాదు, అన్లిమిటెడ్ టైం, అపరిమితమైన కాలం. క్రీస్తు, ఒక మాటలో చెప్పాలంటే క్రీస్తు ప్రభు యొక్క రాకడ వరకు. అందుకే విమోచన దినము అన్నాడు. ఈ ప్రపంచము యొక్క విమోచన, ఈ సృష్టి యొక్క విమోచన జరిగే దినము, అన్నిటికీ విమోచన జరిగే దినము క్రీస్తు ప్రభు యొక్క రాకడ. ఆ దినము వరకు కూడా మీరు ఈ సీల్ కలిగి ఉండాలి. ఆ గృహాన్ని పొందిన, అంటే ప్రభుత్వం ద్వారా పొందిన వ్యక్తి తన అప్లికేషన్ పోగొట్టుకుంటే అతను ఎంత ప్రమాదంలో పడిపోతాడో, మనకు అనుగ్రహించబడిన పరిశుద్ధాత్మను మనము పోగొట్టుకుంటే మనము కూడా అంత ఇబ్బంది పడతాం.
ఆత్మ ద్వారా ఆయన మనకు అంటే ఈ ముద్ర ద్వారా ఆయన మనకి ఎందుకు ఏమిచ్చాడు అనేది మనం ఆలోచించినట్లయితే, ఆయన మనకు తన యొక్క స్వాస్థ్యమును అనుగ్రహించాడు. అంటే ఆయన తన స్వాస్థ్యానికి హక్కుదారులుగా మనల్ని చేసుకున్నాడు. ఇది మనం జాగ్రత్తగా గ్రహించవలసిన వారమై ఉన్నాం. ఆ ఎఫెసీ పత్రిక 1 అధ్యాయం 14 వచనాన్ని మనం చదువుకుంటే, దేవుని మహిమకు కీర్తి కలుగుటకై ఆయన సంపాదించుకొనిన ప్రజలకు విమోచనము కలుగు నిమిత్తము ఈ ఆత్మ మన స్వాస్థ్యమునకు సంచకరువుగా ఉన్నాడు. అంటే బయానాగా నీకు దేవుడు వాగ్దానం చేసిన నిత్య జీవానికి పరిశుద్ధాత్ముడు ఒక బయానాగా అనుగ్రహించబడ్డాడు. కనుక ప్రియమైన వారలారా, ఈ మాటలు మనం చాలా జాగ్రత్తగా గమనించితే, క్రైస్తవునికి ఇవ్వబడిన పరిశుద్ధాత్మని యొక్క వరం యొక్క ఉద్దేశం వేరు, అది చాలా గొప్పది. కనుక పరిశుద్ధాత్ముడు మనలో నివసిస్తున్నాడు కనుక క్రైస్తవునిగా నీ జీవితం ఎలా ఉంది? పరిశుద్ధాత్ముడు నీలో నివసిస్తున్నప్పుడు నువ్వు ఇతరుల పట్ల అసూయ పడుతూ, కక్షలు పెట్టుకుంటూ, ఇతరులను ద్వేషిస్తూ, ప్రేమ రాహిత్యం అంటే ప్రేమ లేనితనం. ప్రేమ అనే స్వభావము, ప్రేమ అనే ఆత్మ ఫలము లేని తనముతో నువ్వు ఇంకా జీవిస్తూ, నేను ఆత్మ వరాన్ని పొందుకున్నాను, పరిశుద్ధాత్ముడు నాలో ఉన్నాడు అనుకోవటం భ్రమ. ఎఫెసీయులు ఈ పాపముతో కూడిన, దురాలోచనలతో కూడిన జీవితాన్ని కలిగి వాళ్ళు ఇంకా క్రైస్తవులుగా చలామణి అవుతా ఉన్నారు. అందుకే మీరు పోగొట్టుకుంటారు సుమా పరిశుద్ధాత్మను అని పౌలు గారు వారికి ఖండితంగా ఆజ్ఞాపించాడు. ఎంతవరకు మీరు కాపాడుకోవాలో తెలుసా? విమోచన దినం వరకు కాపాడుకోవాలి. విమోచన దినం వరకు కాపాడుకోవలసిన క్రైస్తవుడా, మధ్యలోనే ఎందుకు ఇలాంటి భ్రష్టత్వంలోనికి వెళ్ళిపోతున్నావు అంటున్నాడు. చూడండి 4వ అధ్యాయం ఎఫెసీ పత్రిక 17వ వచనం చదువుకుందాం. కాబట్టి అన్యజనులు నడుచుకున్నట్లు మీరిక మీదట నడుచుకొనవలదని ప్రభువునందు సాక్ష్యం ఇచ్చుచున్నాను. వారైతే అంధకారమైన మనసు గలవారై తమ హృదయ కాఠిన్యం వలన తమలోనున్న అజ్ఞానము చేత దేవుని వలన కలుగు జీవములో నుండి వేరుపరచబడిన వారై తమ మనస్సునకు కలిగిన వ్యర్థతను అనుసరించి నడుచుకొనుచున్నారు. వారు సిగ్గులేని వారయుండి నానా విధమైన అపవిత్రతను అత్యాశతో జరిగించుటకు తమను తామే కాముకత్వమునకు అప్పగించుకునిరి. అయితే మీరు యేసును గూర్చి విని ఆయన యందలి సత్యము ఉన్నది ఉన్నట్టుగానే ఆయన యందు ఉపదేశింపబడిన వారైన ఎడల మీరలాగు క్రీస్తును నేర్చుకున్నవారు కారు. కావున మునుపటి ప్రవర్తన విషయంలోనైతే మోసకరమైన దురాశల వలన చెడిపోవు మీ ప్రాచీన స్వభావమును వదులుకొని మీ చిత్త వృత్తియందు నూతనపరచబడిన వారై నీతియు యథార్థమైన భక్తియు గలవారై దేవుని పోలికగా సృష్టింపబడిన నవీన స్వభావమును ధరించుకొనవలెను. చాలా జాగ్రత్తగా గమనించాలి. ఆ కిందకి వచ్చేసరికి 26వ వచనంలో అంటాడు, కోపపడుడి గాని పాపము చేయకుడి, సూర్యుడస్తమించే వరకు మీ కోపం నిలిచి ఉండకూడదు. ఓ క్రైస్తవుడిగా నీ జీవితంలో ఇతరుల పట్ల నీకు కోపం ఉంటే అది ఎంతకాలం ఉంటుంది? ఆలోచించండి. ఉంటే నీలో పరిశుద్ధాత్ముడు లేడు. తర్వాత అంటున్నాడు, అపవాదికి చోటియ్యకుడి. అంటే దేవుని ఆత్మ మనలో నుండి వెళ్ళిపోయినప్పుడు రీప్లేస్ అవుతుంది. అంటే ఆ స్థలం ఖాళీగా ఉండదు. వెంటనే అపవాది చొరబడతాడు. అపవాది ఏలతాడు. అపవాది ఆధీనంలోకి నువ్వు వెళ్ళిపోతావు. అపవాది క్రియలు నీలో కనపడతాయి. అపవాది క్రియలేమిటి అంటే 29వ వచనంలో వినువారికి మేలు కలుగునట్లు అవసరమును బట్టి క్షేమావృతికరమైన అనుకూల వచనమే పలుకుడు గాని దుర్భాష ఏదైనా మీ నోట రానీయకుడి. దుర్భాష ఎవరిది? అపవాదిది. ఆ క్రింద 31వ వచనంలో అంటాడు, సమస్తమైన ద్వేషము, కోపము, క్రోధము, అల్లరి, దూషణ, సకలమైన దుష్టత్వము మీరు విసర్జించుడి. ఇవన్నీ ఎవరి ఫలాలు? అపవాది యొక్క ఫలాలు, అపవాది యొక్క లక్షణాలు. దేవుని ఆత్మను పోగొట్టుకున్న వానిలో కనబడేవి. ఒకవేళ మీలో ఇవి ఉంటే మీరు ఆత్మను పోగొట్టుకున్నారు, ఆత్మ లేనివారుగా ఉన్నారు అనే సంగతిని గ్రహించండి. ఆత్మ కలిగిన వాడు ఎలా ఉంటాడు? ఒకని యెడల ఒకడు దయ కలిగి కరుణా హృదయులై క్రీస్తునందు దేవుడు మిమ్మల్ని క్షమించిన ప్రకారం మీరును ఒకరినొకరు క్షమించుడి. కావున మీరు ప్రియులైన పిల్లల వలె దేవుని పోలి నడుచుకొనుడి.
ఆత్మను కలిగిన వారు, ఆత్మ లేని వారు ఎలా ఉంటారో ఈ 4 అధ్యాయం 17వ వచనం దగ్గర నుండి 5వ అధ్యాయము 8వ వచనం వరకు చెప్తాడు. ఆ 8వ వచనం, 9వ వచనంలో వెలుగు ఫలము అని చెప్తూ ఉంటాడు. కనుక మిమ్మల్ని మీరు పరీక్షించుకోండి. జాగ్రత్తగా మీరేమై ఉన్నారో అంటూ ఎఫెసీయులను హెచ్చరిస్తున్నాడు. కనుక వాక్యాన్ని వింటున్న ప్రియ సహోదరి, సహోదరులారా, పరిశుద్ధాత్మ యొక్క అంతర్నివాసం ఎలా ఉంటుందో, అంతర్నివాసం ద్వారా కలిగే ప్రయోజనాలేమిటో, రెండవది పరిశుద్ధాత్మ యొక్క ముద్ర ఏమిటో, ఆ ముద్ర ద్వారా కలిగే ప్రయోజనాలేమిటో ఇంతవరకు మనం తెలుసుకున్నాము. మనం తెలుసుకున్న సంగతుల ద్వారా మనం జాగ్రత్త కలిగి మనకు అనుగ్రహించిన పరిశుద్ధాత్మని యొక్క పని యొక్క ఉద్దేశం పట్ల స్పష్టమైన అవగాహన కలిగి ముందుకు సాగాలని, ఇంకా పరిశుద్ధాత్ముడు క్రైస్తవునితో ఏం చేస్తాడో అనే సంగతులు రేపటి దినంలో మనము ధ్యానిద్దాం. అంతవరకు దేవుడు తన కృప మనకు తోడుగా ఉంచాలని కోరుకుంటూ మీ అందరికీ వందనములు తెలియజేస్తూ ఈ మాటలు ముగిస్తూ ఉన్నాను. అందరికీ వందనములు.